మస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి ఒక మాటను పట్టుకొని దిష్టి తగిలింది అనే మాటను పట్టుకొని ఈ రోజున చాలా మంది రాజకీయం చేస్తూ ఉన్నారు. తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని పదే పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, ఫస్ట్ స్టార్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ నుంచి జగదీశ్వర్ రెడ్డి గారి అనేటటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఆ తర్వాత ఈ రోజున కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆ తర్వాత నిన్న ఒక ఆయన, ఈరోజు ఇంకొకటి బల్బూరి వెంకట్ అంట, ఇంకొక రెడ్డి గారు అంట, ఇలా చాలామంది బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. వై పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఏమైనా అక్కడ కావాలని చెప్పేసి ఇంటెన్షనల్గా ఏదో గ్రడ్జ్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజానీకం మీద, తెలంగాణ రాజకీయ నాయకుల మీద, తెలంగాణ మీద ఏమన్నా మాట్లాడాలంటే అలా చేయలేదు ఆయన. అది కేవలం ఉద్దేశించాడంతే. తెలంగాణ పార్టీ నాయకులు ఈ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు ఆంధ్రాకు సంబంధించినటువంటి కోనసీమకి సంబంధించి అని చెప్పేదానిలో భాగంగా ఆ తర్వాత దిష్టి తగిలిందేమో అన్నాడు. తెలంగాణ రాజకీయ నాయకుల దిష్టి తగిలింది, తెలంగాణ ప్రాంత ప్రజల దిష్టి తగిలిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎక్కడ చెప్పలా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపేస్తారట తెలంగాణలో. ఇది స్వయాన తెలంగాణకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడారు. సో ఆయన ఏం మాట్లాడారంటే, ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి, రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి, బహుశా రాజకీయాలు తెలియక మాట్లాడి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదంట. పార్టీ పెట్టింది ఆయన 2014లో పార్టీ పెట్టాడు. ఇది 2025, దాదాపు పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. 2009లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి క్లోజ్ చేసినారు. అంటే ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారు ఒక 15-16 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉండడం అయితే జరిగింది. అలాంటి వ్యక్తికి రాజకీయాలు తెలియో, వీళ్ళకి మాత్రమే తెలుసు రాజకీయం. వీళ్ళు తలలు వండిపోయినారు ఆ రాజకీయాల్లో. పవన్ కళ్యాణ్ పండల. వీళ్ళ దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక చిన్నపిల్లోడు, ఏమీ తెలియనటువంటి ఒక వ్యక్తి, లోహ జ్ఞానం లేదు అతనికి. అతను మహా అయితే ఒకరికి రంగులేసుకొని సినిమాలు చేసుకునేటోడు, అతనికి ఏమీ లేదు, ఏమీ తెలియదు అని వీళ్ళకి ఇంటెన్షన్ అనుకుంటా. అతనికి 50 సంవత్సరాల పైగా వయసు వచ్చింది. దాదాపు 10 సంవత్సరాల పాటు పార్టీ పెట్టి ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. దాదాపు 3 ఎలక్షన్స్ చవి చూసినాడు. మొదటి ఎలక్షన్ పోటీ అయిపోయినా 2 ఎలక్షన్స్ చవి చూసినాడు. దాంట్లో ఒక ఎలక్షన్స్లో చాలా భయంకరమైన దెబ్బే తిన్నాడు, అంత స్టార్డం ఉంచుకొని కూడా. అలాంటి వ్యక్తిని ఈ రోజున రాజకీయాలు తెలియదు పవన్ కళ్యాణ్. మరి రాజకీయాలు ఎలా తెలుస్తాయి? వీళ్ళకి ఏమన్నా పేటెంట్ ఏమైనా ఉందా రాజకీయాలకు సంబంధించి? లేదు. వీళ్ళకి ఏమన్నా ఒక స్థాయి అనేది ఉందా రాజకీయాలకు సంబంధించి? ఒక 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యేంత మాత్రాన వాళ్ళే ఇంకా అవుతారేమి? వాళ్ళకి మాత్రమే అన్నీ తెలుసా ఏమి? రాజకీయాలు తెలియదు పవన్ కళ్యాణ్కి. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉన్నాగా ఉన్నారని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ అసలు హుందాతనం ఎక్కడ తప్పినాడు? తెలంగాణను ఉద్దేశించి అంత తక్కువ మాట్లాడినాడా? ఏది తెలంగాణ ఆంధ్ర బిర్యానీ పెట్టుకొని అదొక పేడ బిర్యానీ అనో, ఆంధ్ర ఉలోచారిని పట్టుకుని అదో రకమైన వంటకం అనో, ఏది చాలామంది తిట్టినారు కదా. ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ఆంధ్రోళ్ళు అంటూ, సెటిలర్స్ అంటూ చాలా ఎటకారపు మాటలు మాట్లాడే వ్యక్తులు ఉన్నారు కదా. ఒకసారి కేసీఆర్ గారు ఒకప్పుడు మాట్లాడిన మాటలు రాక్షసులని, దుర్మార్గులని మాట్లాడినటువంటి భాష మరి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించే కదా. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం సర్లే విడిపోతే విడిపోయినాంలే అనే టోన్లో ఉండడం కారణంగా వదిలేసుకున్నారు. కానీ ఈరోజు ఇంటెన్షన్ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కావాలని చెప్పేసి ఆయన మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆయన కావాలనే మాట్లాడాడు. తెలంగాణని కావాలని ఉద్దేశించి ప్రజలు మాట్లాడాడు వాళ్ళ గురించి. అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల పేరెత్తలా, ఊసెత్తలా. ఆయన అక్కడ మాట్లాడింది కూడా తెలంగాణ రాజకీయ నాయకులు ఈ విధంగా మాట్లాడేవాళ్ళని. ఎక్కడ దాకా ఎందుకు ఈరోజు వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ గారు ఏమన్నారు? మీ దగ్గర కోనసీమ ఉందేమో, రాబోయే రోజుల్లో మేము తెచ్చుకుంటాం, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టేసుకుంటాం. కేటీఆర్ గారు అన్నారు మీకు అక్కడ కోనసీమ చూడాలంటే అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి. మరి ఎందుకు దాంతో కంపేర్ చేసుకోవడం? అక్కడ అది అయిపోవడానికి కారణం ఏంటంటే సముద్రపు ఉప్పు నీళ్ళు ఏదైతే ఉన్నాయో అది ముందుకు రావడం కారణంగా అక్కడ ఉన్నటువంటి కొబ్బరి ఏదైతే ఉందో దానికి మంచినీరు కావాలి, ఉప్పు నీరు తగలడం కారణంగా తలకాయలు అనేవి పడిపోతున్నాయి. ఏదైతే కొబ్బరి యొక్క మొండె ఉంటుందో అక్కడ దాని తల పడిపోవడం అయితే జరుగుతుంది. మొండెలు అలా ఉండిపోయి ఎండిపోతున్నాయి చెట్లు. కాబట్టి మరి ఈ విధంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి తీరు చూస్తా ఉంటే నాకేం అర్థం కావట్లేదు. నెక్స్ట్, మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరాలు పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద దళితుని పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టలే, పిల్లలు కూడా మిగిలిపోయాడు. ఇవన్నీ తీర్చుకుంటూ లైన్ లో పడుతున్న ఈ సమయంలో మా తెలంగాణ అవమానం
అవమానపడుతుందని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. తెలిసి ఎందుకు చెప్పాలి క్షమాపణ పవన్ కళ్యాణ్ గారు? దేనికోసం చెప్పాలి? ఏం చేసినాడని చెప్పాలి క్షమాపణలకి? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల యొక్క దిష్టి తగిలింది, వాళ్ళ నరదిష్టి వాళ్ళ కళ్ళు పడ్డాయి, దాని కారణంగా ఇక్కడ తలకాయలు ఎండిపోయినాయి, కొబ్బరి చెట్లు అన్నాడా? హూయం. అలాంటి మాట పవన్ కళ్యాణ్ గారి జీవితంలో నుంచి రాదు, ఆయన నోటి నుంచి ఎప్పటికీ రాదు. నెక్స్ట్ తెలియకనే మాట్లాడిందో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకున్నో ఏమనుకున్నో కానీ దాని క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమా చూసినారా, తెలంగాణలో సినిమాలు రిలీజ్ కావు. ఇటు చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాల దగ్గరకు వచ్చినారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలా, ఇలాంటిదే చేసినారు లాస్ట్ గవర్నమెంట్లో. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తే 5 రూపాయలు 10 రూపాయలు టికెట్లు పెట్టారు. 5, 10, 15 రూపాయలు టికెట్లు పెట్టినారు. ఏమైనారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? ఇలా తీసి అవతలేసినాడు. నేను ఫ్రీగా చూపించుకున్న సినిమాలు, ఆయన ఒక డిప్యూటీ సీఎం అయి ఉండి, ఒక రాష్ట్రానికి సంబంధించి 5 శాఖలు మెయింటైన్ చేస్తున్నాడు అయి ఉండే, ఒక పార్టీ అధ్యక్షుడు అయి ఉండి, కేంద్రంలో ఒక కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఈయన ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఈయనంట పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇప్పటికే 2 రోజులు ఆడుతున్నాయి అంట. మరి ఏ విధంగా లెక్కలేస్తున్నారు తెలియట్లేదు, ఆడుతున్నాయి అంట. ఇంకా రాబోయే రోజుల్లో ఆ 2 రోజులు కూడా ఆడమని చెప్పేసి ఈయన చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మాట రాష్ట్ర విభజన ఉద్యమం జరిగినప్పుడు కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన లేడు కాబట్టి రాజకీయాలు ఎక్కువ తెలియదు కాబట్టి భవిష్యత్తు తెలియక మాట్లాడి ఉండొచ్చు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ దాన్ని బేషరతుగా క్షమాపణ చెప్పి ఉండాలని పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మంచి ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిండొచ్చు, కానీ ఈ విధంగా మాట్లాడి దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ 13 సంవత్సరాలు పడుతున్నది. ఈ సమయంలో గత 10 ఏళ్ళు ఉన్న పాలకులు కేసీఆర్ తెలంగాణ పేరు మీద దళితుల పేరు మీద అధికారంలోకి వచ్చిన వాళ్ళేమో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఒక ఉద్యోగం ఇయ్యలే, ఒక రేషన్ కార్డు ఇయ్యలే, ఒక ఇల్లు కట్టు. ఇది తంతండి. ఇంకెలా చెప్పుకుంటా పోతే వీళ్ళు చెప్తూనే ఉంటారు. సో అదనమాట, పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో తెలంగాణలో ఆడనీకండి. ఏందో రాక అధికారం వచ్చింది వీళ్ళకి. వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి భాష అర్థం కానటువంటి పరిస్థితి. అదేమంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాలు తెలియదు. మరి వీళ్ళు ఈ రాజకీయాల్లో PhDలు చేసినారో, డిగ్రీలు చేసినారో, ఇంకేదైనా చేసినారో ఎవరికి తెలియదు. కానీ లేచిన కాడ నుంచి పవన్ కళ్యాణ్ నీకు రాజకీయం చేయడం రాదు. లేకపోతే క్లాసులు తీసుకోండి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు చేయడానికి. మీరు క్లాసులు తీసుకుంటూ ఉంటే ఆయన వచ్చి రాజకీయాలు నేర్చుకుంటూ ఉంటాడు మీ దగ్గర. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపుతారంటే 54 ఏళ్ళు వచ్చి ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చి రాజకీయాలు నేర్చుకోవాలి. 45 ఏళ్ల వయసులో పార్టీ పెట్టినాడు ఆయన. 45 ఏళ్ల వయసులో పార్టీ పెట్టినాడు అంటే 2014లో ఆయన వయసు 45 ఏళ్ళు, 45 ఏళ్ళు. ఈ రోజు 54 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకి. పోయిన సెప్టెంబర్ 1971 ఆయన పుట్టినారు. ఏదో మాట వరుసకి ఏదో అంటే దిష్టి తగిలిందని అంటే అది కూడా పట్టుకొని భారీ స్థాయి రాజకీయం చేస్తా దాని మీద ఆరాలు పేరాలు పీకుతున్నటువంటి పరిస్థితి. ఒకరి తర్వాత ఒకళ్ళు చూద్దాం ఎంతకాలం పీకుతారో, ఎంతకాలం మాట్లాడతారో. అసలు అలాంటి పవన్ కళ్యాణ్ లెక్క కూడా చేయడు.